హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవేర్ జిఎస్ అకాడమీ. దిస్ ఇస్ రమణ గౌడ్ గొడిసిలా. ఈ వీడియోలో మనం ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడాని కోసం ఆహారపు అలవాట్లలో ఏమైనా మార్పులు చేయాల్సి ఉందా, నిత్యం తీసుకునే ఆహారంలో వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలపైన మనం మాట్లాడుకుందాము. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్లో కూడా రోజు రోజుకు తన పంజా విసురుతుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు రాజధాని ప్రాంతాలకే పరిమితమైన కరోనా కేసులు తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెల్లిమెల్లగా తన పంజా విసురుతుంది. ఈ నేపథ్యంలోనే మనం ఒకసారి ఈ కరోనా వైరస్ బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కరోనా ఈ కోవిడ్-19కు వ్యాక్సిన్ ఇప్పటికిప్పుడు అందుబాటులో రావడం అంటే కొంచెం కష్టమే, దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి మనకున్న ఏకైక అవకాశం రోగ నిరోధక శక్తి, ఈ ఇమ్యూనిటీ పవర్. మనకు తెలుసు, రోగ నిరోధక శక్తి ఉంటే ఏ వ్యాధినైనా కూడా తట్టుకునే శక్తి మనకు ఉంటుందని వైద్య నిపుణులు కూడా సూచించడం జరుగుతుంది. ఎందుకంటే మన శరీరంలోకి ప్రవేశించే హాని కలిగించే ఏ సూక్ష్మజీవైనా మొట్టమొదటిగా మన రోగ నిరోధక శక్తి పైననే తన ప్రభావాన్ని చూపిస్తుంది. రోగ నిరోధక శక్తిని క్షీణింపజేసి తన సంఖ్యను విస్తృతంగా పెంచుకొని మనను రోగాల పాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మరి ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడం ఎలా, మరి దీనికోసం ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి రెండు మార్గాలు అయితే మనకు స్పష్టంగా ఉన్నాయి. ఒకటి ఆరోగ్యకరమైన జీవన శైలి, అంటే ధూమపానం, సిగరెట్ తాగడం కానీ అలాగే మద్యపానం సేవించడం కానీ మానేయడం 100% మంచిది. ఎందుకంటే మద్యపానం, ధూమపానం అనేది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని క్షీణింపజేసే అవకాశం ఉంది. అది దానితో పాటు శారీరక వ్యాయామం అలాగే యోగా, ఈ రెండు కూడా మానసిక ఒత్తిడిని తగ్గించి మనకు రోగ నిరోధక శక్తిని పెంచే అవకాశం, అద్భుతమైన శక్తి వీటికి ఉందని చెప్పవచ్చు. రెండవది పోషక విలువలు గల ఆహారాన్ని తీసుకోవడం. అసలు ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణమైన ఆహారాన్ని తీసుకోవడం. అసలు సంపూర్ణమైన ఆహారం అంటే ఏంది? మనిషి ఆరోగ్యకరంగా ఉండాలంటే తను తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఇవన్నీ ఉన్న ఆహారాన్నే సంపూర్ణమైన ఆహారం అంటాం. కానీ ఇవన్నీ ఏ ఒక్క ఆహార పదార్థంలో ఉండవు. ఉంటాయి ఎందులో? పాలు, మాంసము, గుడ్లు. కానీ ప్రతిరోజు వాటిని తినడం మనకు సాధ్యం కాకపోవచ్చు. అందుకే మన పూర్వీకులు చాలా మేధావులు. వాళ్ళు రైస్, అన్నం వండిళ్ళు, దాని ద్వారా కార్బోహైడ్రేట్స్ వచ్చింది. పప్పు వేసిండ్లు, దాని ద్వారా ప్రోటీన్స్ వచ్చినాయి. ఆ పప్పును మనము తాలింపు లేదా పోపు అంటున్నాం, అప్పుడు మనం ఆయిల్ పోస్తాం, దాని ద్వారా మనకు కొవ్వులు వచ్చినాయి, ఫ్యాట్స్. అలాగే మొత్తం కూర అంతా అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర అలాగే కరివేపాకు వేస్తాం, దాని ద్వారా ఖనిజ లవణాలు, విటమిన్స్ వచ్చినాయి. వీటన్నిటితో కూడిన ఆహారాన్ని తింటేనే మనం సంపూర్ణమైన ఆహారం అని అనవచ్చు. ఇది సహజంగా మన దినచర్యలో భాగంగా నడుస్తుంది. కానీ ప్రస్తుతం మారుతున్న కాలానికి తగ్గట్లు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే గతంలో ఎప్పుడు వాటి పేర్లను వినడానికి, వాటిని చూడడానికి ఇష్టపడని వారు సైతం వీటిని ఇప్పుడు వాటిని కొనుగోలు చేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. కారణం ఏంటంటే కొన్ని ఆహార పదార్థాల్లో కొన్ని కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, లేదా మాంసం కావచ్చు, కొన్నిట్లో కొన్ని రకాలైన పోషక పదార్థాలు ఉంటాయి. అందుకే ఏదైతే మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే వీటిని సమపాలలో తినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పుడు మనం ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడానికి కోసం ప్రస్తుతం మనం ఏం చేయాలంటే మనం చూస్తున్నాము, వైద్య నిపుణులు కూడా సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా రోజు ఉదయాన్నే ముఖం కడిగిన తర్వాత, అంటే జనరల్గా అయితే మనం పరిగడుపున అంటాం, పరిగడుపున మనం గోరువెచ్చని నీటిలో ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని
తాగాలని వైద్య నిపుణులు సూచించడం జరుగుతుంది. పసుపు గొప్పతనము భారతీయులకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా లేదనే చెప్పచ్చు. అది యాంటీ యాక్సిడెంట్గా కూడా పనిచేయడం జరుగుతుంది. అందుకే మనం ఎప్పుడైనా గాయాలైనప్పుడు పసుపుని అక్కడ పోయడం జరుగుతుంది. అందుకే వేడి నీటిలో ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని తాగడం ద్వారా మనం ఇమ్యూనిటీ పవర్ కానీ ఎటువంటి వైరస్లు ఏమన్నా ఉన్నా కూడా అవి మనకు తాగడానికి కష్టమే. వైరస్ కూడా ఆ వాతావరణంలో ఉండడం కూడా కష్టమే. వైరస్ కూడా ఆ వాతావరణంలో ఉండడానికి ఇష్టపడదు. కాబట్టి అది చేస్తే మనం కొంచెం ఈ వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది. దానికి తోడు లవంగాలు, మిరియాలు, ఈ శొంఠి ఇవి వినడానికి చూడడానికి కూడా ఘాటుగానే ఉంటాయి. వాటిని దంచి వేడి నీటిలో మరిగించి 2 పూటలు తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు కరోనా వైరస్ అంటే ఇవి గొంతు ద్వారా లోపలికి వైరస్ పోతుంది. కాబట్టి మనం తాగడం ద్వారా ఏదైతే ఆ వేడి నీటికి ఆ శొంఠి ఆ వాటికి ఇది వైరస్ మరణించే అవకాశం ఉన్నట్టు కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దానికి తోడు గ్రీన్ టీని కూడా తాగాలని చెప్పడం జరుగుతుంది. ఈ గ్రీన్ టీలో మనకు ఉండే ఫ్లేవనాయిడ్స్ ఇవి ఇమ్యూనిటీ పవర్ను పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళలో అధిక బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్ ఎండు ఫలాలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందులో బాదాం పలుకులు, పిస్తా, కిస్మిస్, ఖర్జూరా ఇటు మొదలగు వాటిని తీసుకోవాలని హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తల బృందం కూడా సూచించడం జరుగుతుంది. వాటన్నిటిని చూస్తే అవి సామాన్యుడు తినే విధంగా కనిపిస్తలేవు. మరి సామాన్యుడు తినేదానికి అవకాశం ఉన్నదాని ఏమున్నాయంటే మనం రోజువారీ ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు తినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలాగూ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆకుకూరలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలు అలాగే కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, ఎగ్స్ కూడా మన దినచర్య ఆహారంలో ఉండడం ఎంతైనా మంచిది. ఎందుకంటే అందులో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయని చెప్పచ్చు. దానికి తోడు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యంగా ఏ, ఈ, డి, సి విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విటమిన్లను మనం ఏ రూపంలో తీసుకున్నాలంటే ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను వీటిని తీసుకోవాలి. ఇక విటమిన్లకు వచ్చేసరికి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సి విటమిన్కు చాలా ప్రాధాన్యత ఉంది. నిజానికి పులుపు అంటే చాలామందికి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు. కానీ ఈ సి విటమిన్ ఈ పరిస్థితిలో తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సి విటమిన్ కోసం మనం ప్రత్యేకంగా ఉసిరి, జామ, ఒక రకంగా చెప్పాలంటే పుల్లని పండ్లు ఉసిరి, జామ, బత్తాయి, నారింజ, మామిడి, ద్రాక్ష, బొప్పాయి వీటిని తీసుకోవాలి. వాటితో పాటు యాపిల్. మనకైతే యాపిల్ గురించి తెలుసు. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదనేది కూడా ఒక నానుడి ఉంది. అంటే యాపిల్లో అంత పుష్కలమైన పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి వాటిని తినే ప్రయత్నం కూడా మనం చేయాలి. ఇవన్నీ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మనకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల మనకి వైరస్ వంటి వ్యాధులు ఒకవేళ మనకు అటాక్ అయినా తట్టుకొని నిలబడగలిగే అవకాశం మనకు పుష్కలంగా ఉంది. ఇదంతా కూడా వైద్య నిపుణులు సూచించిన సలహాలను మాత్రమే నేను మీ ముందర ఉంచినాను. ఇది నా వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. నా యూట్యూబ్ ఛానల్ రమణ గౌడ్ గొడిసెల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.